కుమారి పెసల వంటకాల ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారా? మేము అందరం బాగున్నా, అందరం బాగోవాలని హనుమంతుడిని ప్రార్థిస్తున్నా. ఈరోజు మీకు చూపించబోయేది నాటుకోడి కూర. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూపిస్తాం. ఇదిగోనండి నాటుకోడి, మనకి గుడ్లెట్టి పెట్టనమాట. ఇది ఇప్పుడు మంచి గుడ్ల మీద ఉందో ఇదిగో చూసారా, నిన్న గుడ్డెట్టింది. ఇప్పుడు ఇవాళ కూడా రేపుడికి కూడా తయారయ్యే గుడ్డు అనమాట. ఇది గుడ్లు సేరనమాట. మనకి ఎర్రగా చూసారా ఎలా ఉందో, మనకి పెట్ట మాసం అనమాట. ఇది దీనికి కావాల్సిన పదార్థాలు, దీనికి ఇది ఒక 1/2 kg పైనే ఉంది మాసం. దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి. మనకి కరివేపాకు, ఎండుమిరపకాయ, కోపుకు అనమాట, తగినంత సాల్ట్, అలాగే కారం, పసుపు, అలాగే మనకి నూనె. మనకి ఆ మాసానికి నేను 2 ఉల్లిపాయలు వేసాను. ఇవి 2 ఉల్లిపాయలు అయితే మనకి సరిపోతాయి. 3 పచ్చిమిరపకాయలు, అలాగే మసాలా, సోంపు, లాలిక్కాయలు, లాంగ మొక్కలు, దాచిన చెక్క, మనం పలావులు వేసే పువ్వు ఉంటుంది కదా, అవన్నీ నేను ఒక 3 రేకలు తీసుకున్నాను. ఒక 1/2 స్పూన్ మిరియాలు, జీలకర్ర, అలాగే ధనియాలు 1 స్పూన్ అయ్యి, 1 స్పూన్ ఇవి, 1 స్పూను గసగసాలు, 1 స్పూను సోంపు. మనం ఇవన్నీ మసాలా చేసుకుని వండించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రత్యేకంగా చేసుకుని మనం మాసానికి పెట్టుకోవాలన్నమాట. ఇది మొత్తం మామూలుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను నేను, చూపిస్తాను చూడండి. మనకి ఇదిగో 2 ఉల్లిపాయలను కట్ చేసి పెట్టేసుకున్నాను, 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగో మసాలా మీకు చూపించాను కదా, మసాలా అంతా నూరి పెట్టుకున్నాను అనమాట. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, అలాగే మనకి ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూపించాను కదా మీకు. ఈసారి తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి. బాగానే పెట్టేసుకున్నాం. అలాగే నేను 3 స్పూన్లు ఆయిల్ పోస్తున్నాను, ఎందుకంటే నాటుకోడి మాసం కదా, కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. ఈసారి కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసేద్దాం. పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం, తప్పకుండా ఉంటాయన్నమాట. ఇంకా ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు తీసుకుని ముక్కలు కట్ చేస్తున్నాను. మనం ఎక్కువ ఉల్లిపాయలు ఎక్కర్లేదండి, ఇంకంటే ఎక్కువ ఊట వచ్చేస్తుంది అనమాట, మనకి సరిపోతుంది. మనకి సాల్ట్ కొంచెం వేద్దాం. మళ్ళీ మనం మాసంలోనే ఉప్పు, కారం, పసుపు అన్నీ కలుపుకుందాం. వీటిలో మూత పెడదాం మనం. అలాగే దీంట్లో కూడా మనం కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. చక్కగా మనం దీన్ని కలిపేస్తాం. కందరకాయకి అయితే దీంతో వేసేసుకోవచ్చు, గుండుకాయని మనం గుడ్లు తర్వాత వేసుకున్నాం. దీనికి కొద్దిసేపు ఉల్లిపాయలు వేగిదాకా కొంచెం మూత పెట్టేసుకుని ఉంచేసుకుందాం. ఉల్లిపాయ చక్కగా వేగి ఉల్లిపాయ కూడా వేగింది. ఈసారి మనం మసాలా కూడా వేసుకుని వేపుకుందాం. మనం మసాలాని ఉడుకుని పెట్టుకున్నాం కదా, అది మసాలా దీన్ని మధ్యలో నూనెలోనే కొంత ఎక్కువసేపు వేగనివ్వాలన్నమాట. వేగితే మంచి టేస్ట్ వస్తుంది. వేసుకున్నాం. ఇప్పుడు మనం కారం,
ఫుల్గా నేను రెండు స్పూన్లున్నర వేసాను. కొద్దిగా వేగనిద్దాం. కొంచెం నూనెలో మగ్గితే కొట్టులో మంట ఉండదు, మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఒక్క నిమిషం మూత పెడతాం. వేగింది కదా కారం. ఈసారి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్ రాసుకున్నాం కదా, ఇవి కూడా వేసేస్తాం. మనం కొద్దిగా వాటర్ని వేడిగా మరబెట్టుకుని ఉండొచ్చుకుంటే మనకి కూరలోకి బాగుంటుంది అన్నమాట. మనకి మంచి టేస్ట్గా ఉంటుంది. ఈ వేడి కొంచెం చన్నీళ్ళ కన్నా వేడి నీళ్ళు పోసుకుంటే కూర మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం. మనకి ఏంటంటే నాటుకోడి కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువే పడుతుంది. నూనెలో మగ్గింది కదా, ఆ మగ్గినప్పుడు మళ్ళీ వేడివేడిగా ఉన్నప్పుడు వేడి నీళ్ళు మర్రబెట్టుకుని పోసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. చక్కగా ముక్క కూడా మంచిగా ఉడుకుతుంది అన్నమాట. ఇది కొద్దిగా 10 నిమిషాలు అలా ఉడకనిచ్చాక అప్పుడు గుడ్లును అలాగే మనం గుండెకాయ అది అప్పుడు వేద్దాం. మనకి కొద్దిగా ఉడికింది కదా, ఇప్పుడు మనం ఈ గుడ్లు గుండెకాయ అది కూడా మనం వేసేసుకుంటాం. ఒక 10 నిమిషాలు వదిలేస్తే చక్కగా నాటుకోడి మాంసం కదా, కొద్దిగా ఎక్కువసేపే ఉడకాలన్నమాట. చిన్న మంట మీద అలాగా మూత పెట్టేసి ఉడకనిద్దాం. కొద్దిగా దగ్గరికి వచ్చింది కదా, ఈసారి మనం ఇందులోనే కొద్దిగా ఉప్పు కారం అది ఇప్పుడు చూసుకుంటే మనకి ఏమన్నా పడితే వేసుకోవచ్చు అన్నమాట. కొద్దిగా సాల్ట్ పడుతుంది. అన్నది చూసుకుంటే చాలా మెట్టుకి అయిపోయింది. ఇంకో కొంత ఉడకాలి. కొద్దిసేపు ఉడకనిద్దాం. మళ్ళీ నీళ్ళన్నీ అయిపోతే చక్కగా ఉడికిపోద్ది అనమాట. మళ్ళీ కాసేపు మూత పెట్టేసి ఉంచేద్దాం. కొద్దిగా కస్తూరి మెంతి కూడా కొంచెం నలిపేసి వేద్దాం. మంచి సువాసన వస్తుంది అన్నమాట. నాటుకోడు కదా, కొంచెం టైం పడుతుందండి. జాగ్రత్తగా ఉడకడం వల్ల మనం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా మనం ఎందుకంటే డైరెక్ట్గా వండుతున్నాం కాబట్టి కుక్కర్లో కాదు కదా. కుక్కర్లో అయితే ఒక 3 విజిల్ రానిచ్చేస్తే తొందరగానే అయిపోద్ది. లేదంటే ఒక అరగంట టైం పడుతుంది. జాగ్రత్తగా స్లోగా అలా ఉడకనివ్వాలన్నమాట. మనం మళ్ళీ మూత పెట్టుకు సేపు ఉడకనిద్దాం. మనకి నూనె అది పైకి తేలింది చూసారా. కూర అయితే మనకి రెడీ అయిపోయింది. మనకి గ్రేవీకి మనకి సరిపోద్ది అన్నమాట. మనం ఉల్లిపాయ ఎక్కువ వేసుకోకపోయినా సరే చూసారా మనకి సరిపోయింది. ఇప్పుడు మనం జాజికాయ ఉంటుంది కదా, ఈ జాజికాయ కొద్దిగా మంచి స్మెల్ కోసం అన్నమాట. లైట్గా ఇలాగా అంతే కొంచెం అలాగ అనుకుని తర్వాత మనం కొద్దిగా కొత్తిమీరని కూడా జల్లేసుకుని దింపేసుకున్నాం. మంచి స్మెల్ వస్తుందండి. చూసారా చాలు, ఇంకా రెడీ అయిపోయింది. కట్టేస్తున్నాను. చక్కగా 1 నిమిషం అలా మూత పెట్టేద్దాం. చూసారు కదా నాటుకోడి మాంసం మంచి సువాసన వస్తుంది అనమాట అండి. జాజికాయ కొంచెం మనం వేసాం కదా, ఆ స్మెల్ మంచి స్మెల్ వస్తుంది అనమాట.
చక్కగా బాగుంది. నాటుకోడి మాంసానికి తయారు చేసే విధానం చూపించాను, కావాల్సిన పదార్థాలు చూపించాను. మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి అందరికీ షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని. నేను కూడా ఎలా ఉందో చూసి మీకు చెప్తా. ఇప్పుడు తిందామా అనిపిస్తూ ఉందన్నమాట. నాటుకోడి మాంసం కదా, మనకి కొంచెం టైం పడుతుంది. మనం కుక్కర్లో పెట్టిన దానికి మామూలు డైరెక్ట్గా వండుకున్న దానికి టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. మనం ఇలాగే వండుకోవాలంటే కొంచెం టైం పెట్టినా సరే ఒక స్లోగా పెట్టుకుని ఒక అరగంట టైం మనకి పడుతుంది. ఉల్లిపాయలు వేపుని కానీ నుంచి మొత్తం అంతా ఉడకాలంటే కొద్దిగా మనం నేను చేసే విధానం పెట్టి చేసుకుని తినండి, బాగుంటుంది. చాలా బాగుందండి. ముక్క కూడా పర్ఫెక్ట్గా మంచిగా ఉడికింది. నాటుకోడి మాంసాన్ని నాటుకోడిలాగే తినాలండి. మామూలుగా మనం కుక్కర్లో పెట్టుకుని తిని మెత్తగా ఉడకబెట్టుకుంటారు. మనకి మామూలు చికెన్కి బాయిలర్ మాంసానికి నాటుకోడి మాంసానికి తేడా లేకుండా పోతుంది. తినాలంటే మనం అలా పీక్కునే మనం ఇలా పీక్కుని తింటేనే నాటుకోడి టేస్ట్ అనమాట అండి. పళ్ళల్లోకి వెళ్తాం, తీసుకోవడం అదొక ఆనందం అనమాట అండి. చాలా మంచి టేస్ట్ వచ్చింది, మంచిగా ఎప్పుడెప్పుడు తినేస్తారా అని. సూపర్ అండి, చాలా బాగా వచ్చింది, మంచిగా ఉడికింది, మంచి టేస్ట్ బాగుందండి. ఓకేనండి, మీకు నచ్చితే కనుక షేర్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి. మళ్ళీ ఇంకొక ఐడియాతో మీ ఎదురుకు వస్తా.